ఇటీవల ఒక కేసులో అరెస్ట్ అయిన కస్తూరి శంకర్ గురించి తెలుగు తమిళ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనే విషయం మీద మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు. కాబట్టి ఆ విషయం మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. చెన్నైలోని ఎతిరాజ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నటి కస్తూరి ఆత్మ ఉన్ కోయిలిలే చిత్రంలో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సంపన్న కుటుంబంలో జన్మించిన నటి కస్తూరి తండ్రి శంకర్ ఇంజనీర్, తల్లి సుమతి న్యాయవాది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కస్తూరి 1992 సినిమాల్లోకి రాకముందు మిస్ చెన్నై పోటీలో టైటిల్ ని గెలుచుకుంది. అదే సంవత్సరం ఫెమినా మిస్ మద్రాస్ పోటీ కూడా గెలుచుకుంది. చదువుకుంటూనే మోడలింగ్ ను పాల్గొంది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. కస్తూరి సినిమాల్లోకి రావడానికి ప్రముఖ నటుడు ధనుష్ తండ్రి ఆయన సినీ పరిశ్రమకు కస్తూరిని పరిచయం చేశాడు. ఆ సినిమా తర్వాత కస్తూరి సరతి వాదనన్, గవర్నమెంట్ మప్పిల్లే, సింతమిల్ పాటు, అభిరామి, రైకెల్, కోయిల్ కొత్త ముఖం, ఆత్మ, పురుట్ చైను పాడ, భారతీయుడు, కాదల్, కావేటి వంటి అనేక చిత్రాల్లో నటించింది. తమిళంతో పాటు మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. సినిమాలో నటిస్తూ ఉండగానే ఆమెకు డాక్టర్ రవికుమార్ కు వివాహమైంది. వారి ప్రేమకు గుర్తుగా కస్తూరికి కొడుకు సంకల్ప్, కూతురు శోభిని ఉన్నారు. కానీ కూతురు శోభిని లుకేమియాతో బాధపడి బయటపడింది. ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. సామాజిక కార్యకర్తగా ఉన్న కస్తూరి సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వ్యాఖ్యానించే పేరుతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అటువంటి క్రమంలోనే ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తోంది. తెలుగు మాట్లాడే మహిళలపై దుష్ప్రచారం చేసినందుకు ఆమె ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తోంది.